ధన్యవాదాలు అధ్యక్ష. టూరిజం సంబంధించి మన విభజిత రాష్ట్రంలో ముఖ్యంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, అదే విధంగా మన గౌరవ మంత్రివర్యులు పర్యాటక శాఖకు సంబంధించి సమర్థవంతంగా నిర్వహణ చేస్తున్నందుకు ఆయనకు మీ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అధ్యక్ష, ఈ డిజ్నీ ల్యాండ్ అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్ట్ అధ్యక్ష. వాట్స్ డిజ్నీ అనేటువంటి వ్యవస్థాపకులు ప్రపంచం మొత్తంగా ఒక 12 పార్కులు ఉన్నాయి. అయితే మన దేశంలో కూడా ఇప్పుడిప్పుడే హర్యానాలో ఒకటి, న్యూ ముంబైలో ఒకటి ప్రతిపాదిస్తున్నారు. అయితే మన చంద్రబాబు నాయుడు గారి ఆశయం మేరకు 2047 నాటికి ఈ రాష్ట్రం ప్రపంచంలోనే గుర్తింపబడినటువంటి రాష్ట్రంగా, మోస్ట్ లివబుల్ స్టేట్ గా ఉండాలన్నటువంటి ఒక ఆశయంలో ఈ డిజ్నీ ల్యాండ్ ప్రతిపాదన అనేటువంటిది ఒకటి ప్రభుత్వ దృష్టిలో పెట్టాను అధ్యక్ష. దీనికి సంబంధించి అధ్యక్ష మా దగ్గర అంటే నేషనల్ హైవేకి జస్ట్ 7 కిలోమీటర్లు, ఇప్పుడు ప్రపోజల్ చేస్తున్నటువంటి ఔటర్ రింగ్ రోడ్ కి 1 కిలోమీటర్ పరిధిలో 171 ఎకరా సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ట్యాంక్ పొరం పోతుంది అధ్యక్ష. దాని చుట్టుపక్కల కూడా ఒక 400-500 ఎకరాలు రైతులు పీపీపీ మోడ్ లో గానీ లేదంటే లీజ్ గానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. పీపీపీ మోడ్ లో కన్నా మనం టేకప్ చేసినట్లయితే ఒక మంచి ప్రాజెక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి సహాయ సహకారాలు అందించడానికి పత్తిపాడు శాసనసభ్యుడిగా దానికి కావలసినటువంటి 500 ఎకరాలుగా అంటే 600 ఎకరాలు రైతులను ఒప్పించి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీని ద్వారా కొన్ని వేల మందికి ఉపాధి అవకాశాలు, ముఖ్యంగా యువతకు, పిల్లలకు అమ్యూజ్మెంట్ పార్క్ లాగా వాటర్ గేమ్స్ ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఇప్పుడు కూడా దేశంలోనే మొట్టమొదటిది హర్యానాలో తీసుకుంటే వాళ్ళు 500 ఎకరాల్లో ప్రతిపాదించారు. అది ఇంకా కొద్దిగా ఇనిషియల్ స్టేజ్ లోనే ఉంది. ఈ పరిస్థితుల్లో మనం కొద్దిగా ముందు పడి ఈ ప్రాజెక్ట్ ని పీపీపీ మోడ్ లో చేయగలిగితే, ఎందుకంటే అధ్యక్ష చాలా మంది మన ఎన్ఆర్ఐ సోదరులు కూడా దీని మీద ఆసక్తి చూపుతున్నారు. కాబట్టి నేను తమ ద్వారా మంత్రిని కోరేది ఏంటంటే ఈ ప్రతిపాదనని ఒక డిపిఆర్ తయారు చేసి దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు మనకు పబ్లిక్ లో ఇన్వైట్ చేస్తే చాలా మంది ముందుకు రావడానికి అవకాశం ఉంది. దానికి సంబంధించినటువంటి ఇతర ఎస్కార్ట్ సర్వీసెస్ అన్ని కూడా శాసనసభ్యుడిగా గౌరవ మంత్రి గారికి అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అధ్యక్ష. నాకు ఈ అవకాశం కల్పించినందుకు తమకు ధన్యవాదాలు అధ్యక్ష. ఈ మధ్యకాలంలో పర్యాటక రంగంలో వస్తున్నటువంటి మార్పుని దృష్టిలో పెట్టుకుని ఒక మంచి సలహా ఇచ్చారు అధ్యక్ష. నిజానికి ఈ రకమైనటువంటి డిస్నీ వరల్డ్ లాంటి కార్యక్రమాన్ని మనం చేపట్టాలనేటువంటి అంశం మీద ముఖ్యమంత్రి గారు కూడా మాకు ఒక సూచన కూడా చేయడం జరిగింది అధ్యక్ష. దాని పర్యవసానంగా ముంబై, బెంగళూరు, హైదరాబాద్ లాంటి నగరాల్లో ఇలాంటి థీమ్ పార్కుల్ని నిర్వహిస్తున్నటువంటి ఇమేజికా అనేటువంటి సంస్థ, వండర్లా అనేటువంటి మరో సంస్థతోటి మేము చర్చలు జరుపుతున్నాం అధ్యక్ష, పర్యాటక శాఖ.